కానీ కొంత వాక్యం చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. వాక్యానికంటే ముందు ఒక మాట జాగ్రత్తగా వినండి. కాలం అనేది చాలా విలువైంది. కాలం పోతే వచ్చేది కాదు. మనం దేవుని సన్నిధిలో సమయాన్ని పోనివ్వక, దేవుడు మనకిచ్చిన ఈ శేష జీవితాన్ని ఆయన సన్నిధిలో వ్యర్థంగా గడుపుకోక, ఆయన సన్నిధిలో మహాబ్రతికితే 60 సంవత్సరాలు లేదా మనం 70 సంవత్సరాలు, అంతకంటే మనం ఎక్కువ బ్రతకలేం కనుక మనం అన్ని విషయాల్లో దేవునికి లోబడి ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా నడుచుకునే వారిగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఒక వాక్యం చదువుదాం. మార్కు సువార్త గ్రంథం 15వ అధ్యాయం 18వ వాక్యం చదువుదాం. యూదుల రాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు పై వచ్చిన మరలా చూడమ్మా, 19వ వచనం. రెల్లుతో ఆయన తల మీద కొట్టి చాలు. 34వ వచనం కూడా చూడము ఇప్పుడు. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింది వరకు రెండుగా చినిగేను. హల్లెలూయా. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణం విడిచుట చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. హల్లెలూయా. ఈ వాక్యంలో ఉన్న సారాంశం ఏమిటంటే, ఆయన తన ప్రాణమును, తన స్వరక్తమును, తన శరీరమును, తన నిలువెత్తు దేహమును మన కొరకు క్రయధనముగా పెట్టాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే సిలువ పైన పెద్ద కేక వేసి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడో, అప్పుడు మనందరమే దేవుని యొక్క రక్తములో విమోచించబడి ఆయన సన్నిధిలో సజీవులుగా నిలవబడ్డాము. హల్లెలూయా. మీరంతా నేను ఆయన తన స్వరక్తమిచ్చి కొని సంపాదించిన ప్రజలమై ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు ఈ సమాధాన సన్నిధిని మనం నిలవబడ్డామంటే
ఆయన 2000 సంవత్సరాల క్రితం తన ప్రాణమును సిలువ పైన మనకి క్రయధనముగా విమోచనకరముగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో తాను చేసిన త్యాగమును బట్టి ఈరోజు మనం ధైర్యవంతులుగా దేవుని సన్నిధిలో నిలబడగలిగాము. స్తోత్రం. మరొక వాక్యం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వాక్యం చదువుదాం. చాలు. మనం ఏం పెట్టి కొనబడ్డామంట? మనం విలువ పెట్టి కొనబడిన ప్రజలము. హల్లెలూయా. వెండి బంగారముల చేత మనం విమోచించబడలేదు కానీ క్రీస్తు యేసు అమూల్యమైన రక్తము ద్వారా విమోచించబడిన ప్రజలమై ఉన్నాము. హల్లెలూయా. గనుక మీ దేహము దేవుని యొక్క, చదవమ్మా, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. చదవాలి. చాలు చాలు. స్తోత్రం. మరొక వాక్యం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6 కూడా చూద్దాం. త్వరగా. నేను ఈ చాలు చాలు. హల్లెలూయా. ఈ 3 వాక్యాలు కలగలిపి మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా. జాగ్రత్తగా నా వైపు చూడండి. స్తోత్రం. హల్లెలూయా. గట్టికి మరొకసారి హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం విలువ పెట్టి కొనబడిన వారము గనుక, క్రీస్తు యేసు అమూల్యమైన రక్తము చేత విమోచించబడిన ప్రజలం గనుక ఆయన సన్నిధిలో మనము దేహముతో ప్రాణాత్మ శరీరములతో ఆయనను మనం ఆరాధించవలసిన ప్రజలమై ఉన్నాము. మొదట చదువుకున్న మత్తయి 15 మార్కు 15లోనేమో ఆయన ఎప్పుడైతే సిలువ పైన తన ప్రాణమును పెట్టాడో అప్పుడు ఆ తెర 2గా చినిగిపోయింది. అప్పుడు మనకి సమాధానం అనుగ్రహించబడింది. రెండోది వచ్చేటప్పటికల్లా మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. స్తోత్రం. గనుక మీరంతా నాతో సహా ఆయన విలువ పెట్టి తన ప్రాణమునిచ్చి తన స్వరక్తమునిచ్చి, బాప్తీసం తీసుకున్న వాళ్ళంతా చేతులు ఎత్తండి. హల్లెలూయా. బాప్తీసం తీసుకున్న వాళ్ళంతా మంచిది. మిమ్మల్ని అందరినీ యేసయ్య తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు గనుక మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు ఆశామాష మనుషులు కాదు. హల్లెలూయా. ఒక ఆత్మకి 100 కోట్లు ఇచ్చినా సరే సాటి కాదు, కానీ విలువ పెట్టి కొనబడిన ఓ శ్రేష్టమైన ప్రజలై ఉన్నారు. గనుక మీరు ఏం చేయాలి అని ఆయన కోరుకుంటున్నాడంటే మన దేహములతో ఆయనను మహిమపరచాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన దేహంతో యేసయ్యని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మన దేహంతో యేసయ్యని మహిమపరిచే వారిగా ఉందుముగాక. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. స్తోత్రం. ఆయన తన స్వరక్తం ఇచ్చి తన ప్రాణం ఇచ్చి తాను సొగసైనాను స్వరూపమైనాను కోల్పోయి సంపాదించి కొనబడిన ఈ సంఘాన్ని ఆయన ఈ సంఘం పట్ల ఏం ఆశిస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడంటే మన ప్రాణాత్మ దేహాలతో ఆయనకు మనం లొంగిపోయి మన దేహముతో దేవుని మహిమపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన తన సంపద, ఆయన తన రక్తం, తన ప్రాణం ఇచ్చి కొనుక్కొని ఆయన తన సన్నిధిలో మనలో నిలవబెట్టాడు గనుక మన దేహములో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని సన్నిధిని మనం ఆరాధించాలి. నేను చెప్తున్నా వినండి. నా కోసం మా నాన్న చనిపోలేదు. స్తోత్రం. నా కోసం మా అమ్మ చనిపోలేదు. నా రక్త సంబంధులు ఎవ్వరు నా కొరకు చనిపోలేదు. నా కొరకు ప్రాణం ఇచ్చి, నా కొరకు తన స్వరక్తం ఇచ్చి, తన శరీరమును మరి నా కొరకు నలగొట్టుకొని, మరి తను ముఖం మీద ఉమ్మి వేయబడి అనేకుల చేత
అపహాసించబడి ఇంత అవమానాన్ని ఆయన నా కొరకు సహించి, నేను ఆయన కొరకు నిలబడి, నేను ఆయనతో ఉండి, ఆయన సన్నిధిలో నేను కృతజ్ఞుడినై నా జీవిత కాలం అంతా ఆయన రాకడ పర్యంతరం వరకు కృతజ్ఞులుగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరుగును తుదముట్టిస్తూ ఆయనకి సాక్షులుగా మనం ప్రకాశించి నిత్యత్వంలో నిలబడాలని ఆయన తన స్వరక్తం ఇచ్చి మనలను సంపాదించుకుంది. ఎందుకయ్యా అంటే మన దేహముతో దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా మహిమపరిచే వారిగా ఉండాలి. స్తోత్రం. దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. రాసుకోండి, ఈరోజు దేవునిని మనము మహిమపరచడానికి బ్రతికి ఉన్నాము. హల్లెలూయా. ఈ కరోనాని జయించి, ఈ పరిస్థితులను జయించి, ఈ ఆటంకాలను జయించి మనం నిలబడ్డామంటే ఆయన కృప మనకు తోడుగా ఉంచి, మనలో ఆయన కృప ఉండి, కృపే మనలను సజీవులుగా నిలవబెట్టి, ఆ కృప మనలను మరణపు పాశాల నుంచి తొలగించి ఆయన సన్నిధిలో నిలబెట్టింది. స్తోత్రం. ఆయన మనలో ఏం కోరుకుంటున్నాడు? ఇంత చేసిన వాడు ప్రాణమిచ్చి స్వరక్తం ఇచ్చి తన శరీరాన్ని నలగొట్టుకొని ఇంత చేసిన దేవుడు మనలో కోరుకుంటుంది వెండి బంగారాలు, మరి ఆస్తిపాస్తులు కాదు, కానీ ఆయన మనలో కోరుకుంటుంది మన దేహముతో దేవునిని మహిమపరచాలి. మన దేహం, మన హృదయముతో ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయనను మనం ఆరాధించుదుము గాక. ఇప్పుడు చదువుదాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వాక్యం చదువుదాం. పదహారు 29 నుంచి చూడమ్మా. 14:29 నుంచి. గోడ వలె ఉండెను. ఇశ్రాయేలీయులు చూచితిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకము ఉంచిరి. ఆ తర్వాత పాడుకున్న కీర్తన కృతజ్ఞతాస్తుతులతో కూడిన కీర్తన పాడుకుంటూ వారు ఆ యాత్రలో కొనసాగిపోయారు. స్తోత్రం. ఐగుప్తీలేమో వెనక ధరుముతున్నారు, ఇశ్రాయేలీయులేమో ముందు పరిగెడుతూ ఉన్నారు. స్తోత్రం. అయితే మధ్యలో సముద్రం అడ్డం వచ్చింది. దేవుడు ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి 6 నేల మీద వాళ్ళు నడిపిస్తుంటే, ఇంతటి కార్యం మా పూర్వీకులలో ఎవడనూ చేయలేదు, ఇంతటి మహత్కార్యం, మరి ఈ విధమైన ఆశ్చర్యకార్యం చేయుటకు యెహోవా మాత్రమే నమ్మదగిన దేవుడని ఆ అద్భుతాన్ని వాళ్ళు చూసిన తర్వాత వారు యెహోవాకు భయపడి మోషేకు భయపడి దేవునిని స్తుతించుచు దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో కృతజ్ఞులై ఆయన సన్నిధిలో కొనసాగినట్లుగా ఉంది. స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలీయులను బానిసత్వం నుంచి విడిపించి, దేవుడు ఇశ్రాయేలీయులను ఫరో చేతుల నుంచి విడిపించి, మరి వారికి ఎదురైన పలు శోధనలో దేవుడు ప్రజలకు తోడయుండి నడిపించినందుకు వాళ్ళు అంటున్న మాట, యెహోవాకు భయపడి ఆయన సేవకుడైన మోషేకు భయపడి కృతజ్ఞులై వారు కొనసాగిరి. హల్లెలూయా. గనుక దేవుడు మనలో కోరుకుంటుంది ఏమిటంటే, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించింది ఎందుకయ్యా అంటే, ఆయన తన ప్రాణం ఇచ్చి సంపాదించింది ఎందుకయ్యా మనల్ని అంటే, మనం ఈ దేహంతో ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. చదువుదాం. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 103వ వాక్యం చదువుదాం. 103వ వాక్యం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆమేన్. ఆయన చేసిన ఉపకారములలో దేనికి మరువకుము. 103:1 ఈ మాట ఉంటుంది. స్తోత్రం. కనుక ఆయన చేసిన ఉపకారము ఏం చేశాడు? ఆయన
ఒకటి, నీ కొరకు నా కొరకు అన్నదమ్ములైనాను, తల్లిదండ్రులైనాను, స్నేహితులైనాను, నేను నీ కొరకు ప్రాణం ఇస్తానని చెప్పిన వారైనాను చెయ్యని గొప్ప ప్రాణ త్యాగము మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేశాడు. మొదట ఆ ప్రాణ త్యాగాన్ని మర్చిపోయే వారిగా ఉండకూడదు. తన స్వరక్తం మన కొరకు ధారపోశాడని ఏ క్షణము కూడా మరొక దాని విషయంలో ఎల్లవేళ కృతజ్ఞులై ఉండాలి. భూమి మీద జీవిస్తున్న, భూమి మీద అనుభవిస్తున్న ప్రతి కార్యమును బట్టి మనము దేవుని సన్నిధిలో కృతజ్ఞులమై జీవించుదుము గాక. హల్లెలూయా. నీ బ్రతుకులో, నీ జీవితంలో నీవు ఊహ ఎరిగిన కానించి, ఊహ నీకు తెలిసిన కానించి, ఏ మనిషి ద్వారా అయినా, ఏ వ్యక్తి ద్వారా అయినా, ఏ సంస్థ ద్వారా అయినా, ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయినా, ఏ సంఘము ద్వారా అయినా నీవు ఆవగింజంత మేలు పొందిన ఎడల దానిని మరిచే బిడ్డలుగా మీరు ఉండకూడదు. హల్లెలూయా. మీ జీవిత ప్రయాణంలో, విశ్వాస యాత్రలో మీకు ఎంతో మంది ఎదురైతుంటారు. ఎన్నో విధాల ప్రజలు మీకు ఎదురై ఉంటారు. అయితే ఏ వ్యక్తుల ద్వారా మీరు ఏ మేలు పొందుకున్నారు, పొందిన మేలును బట్టి మీ జీవితంలో కృతజ్ఞత హీనులుగా కాకుండా కృతజ్ఞులై ఆయన సన్నిధిలో మీరు జీవించుదురుగాక. హల్లెలూయా. భూమి మీద దేవుడు మనలను జీవింపజేస్తున్నాడంటే ప్రతి విషయంలో మనము కృతజ్ఞత కలిగి బ్రతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకంటే భాగ్యవంతులు, గొప్పవారు, ఘనులైన వారు, పేరు ప్రఖ్యాతిగాంచిన ఎంతో మంది మహనీయులు ఈ మట్టిలో మన్నుగా కలిసిపోయారు. ఆయన మనల్ని ప్రతి క్షణం జీవింపజేస్తూ, ఆయన రక్త మాంసాలలో పాలువారిగా చేస్తూ ఆయన సన్నిధిలో నిలబెడుతున్నాడు గనుక ప్రతి విషయంలో సంఘమా కృతజ్ఞులై దేవుని సన్నిధిలో నిలబడండి. ఆయన ద్వారా పొందుకున్న మేలును మరిచిపోయే వారిగా మీరు ఉండకూడదు. హల్లెలూయా. ఒక దేశంలోనంట భయంకరమైన యుద్ధం జరుగుతుందంట. జాగ్రత్తగా వినండి. ఒక దేశంలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధములో ఇంచుమించు 18 సంవత్సరాల ఒక బ్రదరు ఆ యుద్ధం జరుగుతూ ఉండగా ఆ యుద్ధంలో మరి చనిపోతానేనని భయంతోనంట ఆ యుద్ధంలో నుంచి పారిపోతూ ఉన్నాడంట, ఎడారి త్రోవలు పట్టుకొని. స్తోత్రం. ఈ సైన్యం కూడా ఆ బిడ్డను వెంబడిస్తూ ఉన్నారు. అయితే ఇతనికి మరింత భయం వేసి పరిగెడుతున్నాడంట. పరిగెత్తి 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 ఒక గృహలో పడిపోయాడు అతడు. స్తోత్రం. ఎక్కడ పడ్డాడు అతను? ఒక గృహలో పడిపోయాడు. గృహలో పడితే భయంకరంగా తన ఎదుట ఒక పెద్ద సింహం నిలబడి ఉంది. పైకి వెళ్దామా, ఇక్కడేమో శత్రు సైన్యం నిలబడి ఉంది, గృహలోనేమో సింహం ఉంది. తను ఆలోచించుకున్నాడు ఏమనంటే, శత్రువుల చేతిలో పడి చిత్రహింస చేయబడేదానికంటే, చిత్రవధంగా చనిపోయేదానికంటే ఈ సింహం నోడబడి చనిపోదాం అని నిర్ణయించుకొని దాని ఎదుట నిలబడ్డాడు. ఆ సింహం ఆ వ్యక్తి ఎదుట నిలబడి తన కాలు విసురుతూ ఏదో తెలియజేస్తుంది, అతనికి సైగ చేస్తూ ఉందంట. అంటే అది మొత్తానికి కదలలేకపోతుంది, అటు ఇటు మెసలేకపోతుంది. అది మొత్తానికి ఏదో ఒక ఆపదలో ఉందని ఇతను గుర్తించి దీనికి సహాయపడి చనిపోదాం, ఆ సైన్యంలో చనిపోయేదానికంటే అని అతడు ఆ గృహలోకి ముందుకే కొనసాగాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ పాట చూడండి. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, కడుతున్నారు. కథలో కూర్చోండి, కడుతున్నారు. అది మీరు కూర్చోండి. స్తోత్రం. ఆ గృహ దగ్గర, సింహం దగ్గర ఆ వ్యక్తి అట్లానే నిలబడి ఆ సైన్యం చేతిలో చనిపోయేదానికంటే దీనికి సహాయం చేసి దీనికాడే చనిపోదామని ఆ బాబు నిర్ణయించుకొని ముందుకెళ్ళగానే అది దాని కాలు పైకి లేపింది. ఆ కాల్లో పెద్ద ముళ్ళు గుచ్చుకుంది. అతి బలవంతం మీద ఆ కాల్లో ఉన్న ముళ్ళు తీసి పక్కన పడేశాడు. స్తోత్రం. అది పడవేసిన తర్వాత ఆ సింహం తినిద్దేమోనని ఆ వ్యక్తి అక్కడే నిలబడి ఉన్నాడు. అది ఏమాత్రం ముట్టుకోవట్లేదంట ఆ బిడ్డని. స్తోత్రం. సింహం ఆ బిడ్డని ఆ బిడ్డ దగ్గరకు వచ్చి ముట్టుకోవట్లేదు. ఆ వ్యక్తిని ఏ విధంగా కూడా మరి హాని చేసే విధంగా సింహం లేదంట. ఆ బిడ్డ చూసినంత సేపు చూసి ఇక ఆ సింహం ఆ వ్యక్తి కొంతకాలం అక్కడే నివాసం చేశారంట. ఈ సైన్యం ఆ గృహ చుట్టూ తిరుగుతున్నారంట. మొత్తానికి ఆ గృహ చుట్టూ తిరిగి ఈ బాబును ఒకసారి పట్టుకున్నారు, ఈ సింహాన్ని ఒకసారి పట్టుకొని తీసుకెళ్లి ఆ కోటలో బంధించారు. స్తోత్రం. చుట్టూ వేల కోట్ల మంది సమూహం
ఈ బాబుని తీసుకెళ్ళి ఆ మధ్యలో గ్రౌండ్ లో విసిరేశారు. విసిరేసి ఒక సింహాన్ని ఆ బాబు మీదకి విడిచిపెట్టారు తినమని. స్తోత్రం. ఏం చేయమని? సింహానికి ఒక గుర్తు. గ్రౌండ్ లో ఒక వ్యక్తిని నిలబెట్టి దాన్ని ఉసిగలిపితే ఏ వ్యక్తినైనా తినమని గుర్తు సింహానికి. అయితే ఆ బాబుని ఆ గ్రౌండ్ లో నిలబెట్టి ఆ సింహాన్ని విసిరేశారు. ఇక ఆ సింహం వెళ్ళింది, తిరుగుతా ఉంది ఆ బాబు వైపు చూసి. ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏం జరిగిద్దో. తినిద్దా? ఎట్లా తినిద్ది? మరి ఏ విధంగా ఆ వ్యక్తిని చేసిద్దని ఆశ్చర్యంగా ప్రజలు చూస్తున్నారంట. సందర్భంలో ఆ సింహం ఆ బాబు చుట్టూ తిరిగింది, ఏంది తింటలేదని ఆశ్చర్యపడి చూస్తున్నారు. ఆ సింహం ఆ బాబుకి వెనకాలగా వచ్చి తన 2 కాళ్ళు తన భుజాల మీద వేసి తనను ముద్దు పెట్టుకుంది. హల్లెలూయా. ఆ పరిస్థితిని చూసిన ప్రజలు ఆశ్చర్యపడుతులే ఆ వ్యక్తి వైపు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏమైందంటే అది ఆ కాలు తీసి చూపిస్తుంటే అప్పుడు టామీ టామీ అని ఆ వ్యక్తి ఆ సింహాన్ని పిలుస్తా ఉన్నాడు. అంటే ఆ కాలు చూస్తే ఆ గాయం మారిపోయింది. అతను ఏ సింహానికి అయితే ముళ్ళు తీశాడో ఆ సింహాన్ని ఆ వ్యక్తి మీద వదిలిపెట్టారు తినమని. స్తోత్రం. ఆ సింహం ఆ వ్యక్తిని చూసి, ఇతడు నాకు మేలు చేశాడు, ఒకప్పుడు నేను కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇతను నన్ను ఆదుకున్నాడని చెప్పేసి ఆ సింహం ఆ వ్యక్తిగా నిలబడి తినకుండా అలాగనే చూసి తన 2 కాళ్ళు భుజం మీద వేసి ఆ బిడ్డను ముద్దు పెట్టుకుంది. ఆ వ్యక్తికి అనిపించింది, ఈ సింహానికి ఇంత కృతజ్ఞత, ఇంత మంచి స్వభావమా? మనుషులకు అందరికి ఒక ఆశ్చర్యం కలిగింది. చూడండి, జంతువులకున్న విశ్వాసం కూడా, జంతువులకున్న కృతజ్ఞత కూడా మనుషులలో కనుమరుగైపోతుంది, మనుషులలో కనపడటం లేదు. హల్లెలూయా. మనం కూర్చున్నా, మనం లేచినా, మనం తిన్నా, మనం మరి పడుకున్నా, మనం ఏ వ్యక్తితో అయినా మాట్లాడినా, మన ప్రతి క్రియలో దేవుడు మన పట్ల చేసిన ఆ కార్యాలను గురించి మనం వివరించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎవరైనా అమ్మా మీ కుటుంబం చాలా బాగుందంటే నువ్వేం చెప్పాలంటే, అమ్మా నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నేను ఇలా ఉన్నానమ్మా, నా దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు కాబట్టి ఇలా ఉన్నానమ్మని ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఇక ఆ వ్యక్తులు చూసి, ఆ సింహాన్ని చూసి ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు ఆ ప్రజలు. ఆ బిడ్డ నేర్చుకున్నాడు. అలా ఆ ప్రజలందరూ కూడా, బాబు నువ్వేం చేసావు? దీనికంటే ఏం లేదయ్యా, పలానా గృహంలో దానికి ముళ్ళు గుచ్చుకుంటే దాన్ని ఆదరించాను, ఇక అంతకు మించి నేనేం చేయలేదంటే. ఆ సింహానికి ఇంత కృతజ్ఞత జంతువులకు కూడా మనసు ఉండిద్దా అంటే ఆ సింహం మరి రుజువు చేసింది. ఇప్పుడు కుక్కలు కూడా చూడండి, దానికి ఒక బిస్కెట్ ప్యాకెట్ వేస్తే రాత్రి అంతా నీ ఇంటిని కాపాడటానికి కాపలాగా నీ గేటు ముందే పడుకునేది. జంతువులకున్న కృతజ్ఞత, జంతువులకున్న విశ్వాసం క్రీస్తులో ఈ రోజు దేవుని ప్రజలకి లేదు. ఆయన చేసిన ప్రతి కార్యము నా యేసయ్య నా జీవితంలో చేశాడని సాక్ష్యం చెప్పు. చెబితే ఏమన్నా ఐశ్వర్యం పోయిద్ది అంటారా? చెబితే ఏమన్నా ఏమన్నా కొదువైతే అంటారా? చెబితే లేదంటే మీ వాటికి ఏమన్నా దిష్టి తగిలిద్ది అనుకుంటారా? వాక్యం ఏమంటుంది? ఆయన చేసిన కార్యాలు సర్వజనుల్లో ప్రకటన చేయుడి. ఆయన కార్యాలను సర్వజనుల్లో ఉత్సరణ చేసే బిడ్డలుగా ఉండాలి. ఆయన ఈ పునరుద్ధానపు ఆరాధనలో కోరుకుంటుంది ఏమిటంటే, మీరు కృతజ్ఞులై బ్రతకండి, జీవితకాలం అంతయు నేను మీకు తోడయ్యుందును. మరొక వాక్యం చదువుదాం. 119వ కీర్తన 1వ వాక్యం చదువుదాం. ఎంత మేలు అంటే చూడు, దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి వారి ప్రవర్తన అంతటిని చక్కబెట్టుకొని నీ యొక్క కార్యములను గైకొనుట నాకు ఎంత మేలయ్యా. హల్లెలూయా. గనుక ప్రతి విషయంలో మనం కృతజ్ఞులమై జీవించుదుము గాక. 107వ కీర్తన 6వ వాక్యం కూడా ఒక్కసారి చదువుదాం. 106 107వ వాక్యం చదువుదాం. 106వ అధ్యాయం 107వ వాక్యం చదువుదాం. ఐగుప్తిలో మా పితరులు ఆమేన్.
హల్లెలూయా. వీళ్ళంతా కృతజ్ఞతాస్తుతులు కలిగిన వారు. యెజ్రా గ్రంథం కూడా ఒకసారి చూడండి. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 27వ వాక్యం కూడా చదువుదాం. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 27వ వాక్యం కూడా చదువుదాం. ఉమ్, 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 ఉమ్. చాలు చాలు, స్తోత్రం. నా దేవుడని యెహోవా హస్తం నాకు తోడై ఉన్నందు వలన నేను ఈ గొప్ప కార్యములను చూచి తిని బలపరచబడి తిని. హల్లెలూయా. నా దేవుడు నీ పక్షాన నిలబడి ఆయన బాహువు నీకును బలముగా చాపును గాక. ఈ రోజు దేవుని హస్తము నీకు తోడయుండి నిన్ను బలపరిచిందని ఏ విషయంలో కూడా నువ్వు మర్చిపోవద్దు. పట్టెడు మెతుకులు ఈ రోజు నువ్వు తింటున్నావు, గుక్కెడు నీళ్లు నువ్వు తాగుతున్నావు. స్తోత్రం. దేవుడు మీకు, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఈ రోజు ఎంతో చెప్పాలని ఉంది కానీ టైం లేక నేను కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. యెజ్రా గ్రహించిన మాట ఏమిటంటే, నా దేవుని హస్తము నాకు తోడై ఉండి నన్ను బలపరిచింది గనుక నేను ఈ కార్యాలను చూశాను. స్తోత్రం. మీ చెప్పండి, ఈ రోజు మీరు ఈ స్థితిలో ఉన్నారు అంటే నా దేవుని హస్తం నాకు తోడై ఉండి నన్ను బలపరిచింది గనుక నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను. హల్లెలూయా. ఏ రోజైనా అది మీరు గుర్తిస్తున్నారా? నా దేవుని హస్తం నాకు తోడైంది కనుక నేను ఈ రోజు ఈ ఆపదను జయించాను. నా దేవుని హస్తం నాకు తోడైంది కనుక ఈ రోజు నాకు పనిచేసిన డబ్బులు నెల వచ్చేలకే, వారం వచ్చేలకే 5,000 10,000 వస్తున్నాయని మీరు గుర్తించగలుగుతున్నారా? హల్లెలూయా. మీ చేతికి ఏదైనా డోక్రా డబ్బులో, చందన డబ్బులో, లేదంటే పని డబ్బులో ఏదైనా మీ చేతిలోనికి కొంత డబ్బు వచ్చిందనుకో, ఆ డబ్బు రాగానే మీరు ఒక మాట చెప్పాలి, నా దేవుని హస్తం నాకు తోడైంది గనక ఇది నా చేతికి వచ్చింది. నా దేవుని హస్తం నాకు తోడైంది గనక ఈ రోజు నేను ఇంత గణపరచబడుతున్నాను. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతా, చెప్తారా? హల్లెలూయా. ఏదైనా కొంత ధనం మీ చేతికి రాగానే ఆ ధనాన్ని పట్టుకొని, ప్రభువా దీంతో ఏం చేయాలి ప్రభు అని ఏ రోజైనా మీరు దేవుణ్ణి అడిగారా? కొంత ధనం రాగానే దేవుడు మీ చేతికి కొంత డబ్బు అప్పగించగానే, అది డ్వాక్రా డబ్బు కావచ్చు, పని డబ్బులు కావచ్చు, ఇంకే ఏ ధనమైనా కావచ్చు, ధనం మీ చేతికి వచ్చినప్పుడు యేసయ్యా ఇది నాకు ఇచ్చావయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, దీన్ని నేను ఏం చెయ్యాలి, ఎలా వాడాలి, ఎలా దీన్ని ఖర్చు పెట్టాలి, దేని కొరకు ఖర్చు పెట్టాలి, అసలు దీన్ని ఏం చేయమంటావని దేవుణ్ణి ఏ రోజైనా అడిగే అన్నోళ్ళు మీలో ఉంటే చేతులు ఎత్తుతారా? ఒక 10,000 వచ్చినప్పుడు, ఒక 5,000 వచ్చినప్పుడు, కనీసం ఒక 1,000 రూపాయలు వచ్చినప్పుడు, అయ్యా ఇది నువ్వు నాకు ఇచ్చింది, దీన్ని ఏం చేయమంటావు అని మీలో ఎవరైనా దేవుణ్ణి అడిగారా? ఒక్కసారి ఎత్తండి ఉంటే. ఒకటి. అంటే సరే మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా, చెప్తారా? ధనం మీ చేతికి వచ్చిన తర్వాత ఇది ఏం చేయాలి ప్రభు అని మీరు దేవుణ్ణి అడగట్లేదు కదా. అప్పు అయినప్పుడు అప్పు తీర్చు ప్రభు అని అడిగే అర్హత మీకు ఎవరిచ్చారు? జాగ్రత్తగా ఆలోచించండి. ఒక 5,000, ఒక 10,000, ఒక 2,000 ఎంతో దేవుడు నిన్ను ఆశీర్వదించి ఏదైనా ఒక ధనం నీ చేతిలో దేవుడు పెడితే, దేవా ఇది నువ్వు నాకు ఇచ్చిందయ్యా, దీన్ని ఏం చేయమంట, దేని కొరకు వాడమంట, ఎలా దీన్ని వినియోగించమంట, చెప్పు ప్రభువా అని చెప్పేసి నువ్వు దేవుణ్ణి అడగని పరిస్థితుల్లో నువ్వు ఉంటే, రేపు అప్పు విషయంలో ఈ అప్పు తీర్చయ్యా అని నువ్వు ఎలా అడుగుతావు దేవుణ్ణి? అలా అడిగే అర్హత నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పు అయితే తీర్చమని అడుగుతావు, ధనాన్ని దేవుణ్ణి చేతికి ఇచ్చిన తర్వాత దీన్ని ఏం చేయమంటావో అది మాత్రం అడగరు.
హల్లెలూయా. దేవుడిచ్చిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పి హద్దులో దేవుడిచ్చిన ధనాన్ని హద్దులో ఖర్చు పెట్టాలి. హద్దులు మించి ఖర్చు పెడితే అప్పులైన తర్వాత మరలా నువ్వు దేవుడి కాడికి వచ్చి అయ్యా అప్పు తీర్చంటే, నీకు ధనం ఇచ్చినప్పుడు నన్ను అడిగావా ఏం చేయమంటావని? నీకు 10,000 నీ చేతికి ఇచ్చినప్పుడు నన్ను అడిగావా? 50,000 నీ చేతికి ఇచ్చినప్పుడు నన్ను అడిగావా దీన్ని ఏం చేయమంటావని? డబ్బులు చేతికి వచ్చినప్పుడు అయితేనే మనోళ్ళు దేవుడితో పని లేదు, దేవుణ్ణి అడగరు. ఏదైనా అప్పు అయిపోయి ఏదైనా ఇబ్బంది అయిందనుకో, మందిరానికి వచ్చి ఉపవాసం ఉండయ్యా, అప్పు అయిందయ్యా తీర్చయ్యా, ఒక్కసారికి జ్ఞాపకం తెచ్చుకోయ్యా. జాగ్రత్త. దేవుడు మనకి ఒక వస్తువు ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, ఒక బిడ్డని ఇచ్చినా, ఒక స్థలాన్ని ఇచ్చినా, ఒక ఇంటిని ఇచ్చినా, ఒక బండిని ఇచ్చినా, ఒక ఆరోగ్యం ఇచ్చినా, దానిని కళ్ళ ముందు పోల్చుకొని అయ్యా దీనిని ఇచ్చావు ప్రభువా, ఆరోగ్యం ఇచ్చావు, దీన్ని దేని కొరకు వాడమంటావు? ఇంటిని ఇచ్చావు, దీన్ని ఎలా వాడమంటావు? స్థలాన్ని ఇచ్చావు, దీంట్లో ఎలా నడుచుకోమంటావు? డబ్బునిచ్చావు, దీన్ని దేని కొరకు ఉపయోగించమంటావు అని నువ్వు దేవుణ్ణి అడగాలి. అది కృతజ్ఞత. స్తోత్రం. చాలా మంది డబ్బులు చేతికి వస్తే అడిగేది ఏముందా? ఖర్చు పెట్టుకోవటమే కదా. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, డోక్రా డబ్బులు చేతికి వచ్చినాయి. ఏమొచ్చినాయి? డోక్రా డబ్బులు చేతికి వచ్చినాయి. ఇక భార్య భర్తలు ఇద్దరు సోకు చేశారు. సోగ్గాళ్ళు అంట, వాళ్ళ పేరు సోగ్గాళ్ళు. స్తోత్రం. భార్య భర్తలు ఇద్దరు సోకు చేసి బండెక్కి గుంటూరు మొత్తం వాళ్ళదే. ఇక స్తోత్రం. గుంటూరు వాళ్ళదే, గుంట గ్రౌండ్ వాళ్ళదే, ఇక ఈ రాష్ట్రం మొత్తం వాళ్ళదే. మొత్తం తిరిగి 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 సాయంత్రానికి సగం డబ్బులు గాజేసుకొని మరలా 2 రోజుల తర్వాత అడుగు పొడుగు గాజేసుకొని మరలా 3వ రోజు దేవుడి కాడికి వచ్చి దేవా అప్పు అయిందయ్యా, అప్పు ఉందయ్యా, అప్పు తీర్చయ్యా అని దేవుని పాదాలు పట్టుకుంటారు కొంతమంది. దేవుడిచ్చిన డబ్బుని నువ్వు వాడుకోవటం కొన్నిసార్లు కొన్ని అత్యున్నతమైన అవసరాలన్నీ దేవుడు నీ కాడికి తీసుకొచ్చి ఆ డబ్బుని ఎలా ఉపయోగిస్తావని దేవుడు నిన్ను పరీక్ష చేస్తాడు, టెస్ట్ చేస్తాడు. దాని విషయంలో నువ్వు చక్కగా వాడుకోగలిగితే దేవుడు ఇంకా అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించునై ఉన్నాడు. హల్లెలూయా. అది కృతజ్ఞత. ఏది ప్రభు నీకు ఇచ్చినా, నీ జీవితంలో ఏది అనుగ్రహించబడినా, ఏది నువ్వు పొందుకున్నా, దాని విషయంలో నీ మటుకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లించేవాడిగా ఉండాలి. నీ మటుకు నువ్వు దేవుని సన్నిధిలో కృతజ్ఞులుగా నడుచుకునే వారై ఇది మొదలుకొని జీవించుదురుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలకి దేవుడు కొన్ని ఇచ్చినప్పుడు వాటిని ఓ క్రమమైన హద్దుల్లో వాడుకోవాలి. అది డబ్బైనా, అది ఆరోగ్యమైనా, అది మరి ఏదైనా కావచ్చు. దేవుని ద్వారా అనుగ్రహించబడినదే. ఈ భూమి మీద మనం పొందుకుంటుంది ఏదైనా సరే అది దేవుని ద్వారా అనుగ్రహించబడినది. హల్లెలూయా. దానిని బట్టి ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కీర్తనలు 5:1 ఒకసారి చూడండి. ఈ మాట చదివి ముగిస్తాను. నా రాజా కాచుకొందును. లోకసువార్త 1:25 కూడా చూద్దాం. ముప్పై 38వ వచనం చూడయ్యా. ఎలిజబెత్కు వందనము చేసిన చాలు చాలు. అంటే దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తుంది మరియా ఎలిజబెత్. హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి.
ఈ దేహంతో ఏదైతే చూసి పొందుకుంటున్నామో, ఈ దేహంతో మనం ఏ ఆశీర్వాదం అయితే నింపబడుతున్నామో, దానిని బట్టి మన దేహంతో దేవునికి ఎల్ల వేళల యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఎలిజబెత్ మరియా ఆమె గర్భాన శిశువు మరి ఆత్మతో గంతులు వేసే ప్రతి క్షణము కూడా దేవుని మాట చొప్పున ఆమె పట్ల నెరవేర్చబడిందని ఆమె దేవుణ్ణి మహింపరుస్తూ ఉందంట. ఈరోజు దేవుని మహింపరిచే వాళ్ళు ఉన్నారా? బండి కొనుక్కున్నారు, బండితో దేవుని మహింపరుస్తున్నారా? స్థలం కొనుక్కున్నారా? స్థలాన్ని బట్టి అంటే మహిమపరచడం అంటే దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను సంఘములో తెలియజేసి సంఘాన్ని దేవుని యొక్క ఆత్మలోనికి పురికొలిపే వారిగా ఉండాలక. ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్నా నేను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నీ పట్ల కూడా చేస్తాడు. చెప్పారనుకో, అమ్మో మేము చెబితే మాకు దిష్టి తగిలిద్ది, మేము చెబితే మాకు ఉండదు బాధ్యత, మేము చెబితే మా మీద పడి ఏడుస్తారు. దేవుడిచ్చిన దాని విషయమై మనుషుడు ఏడుస్తుంది అన్నటికీ పోదది మరింత అధికమైద్ది. ఎందుకంటే మిమ్మల్ని ఆశీర్వదించిన వాడు యెహోవా. ఎందుకు ఆశీర్వదించాడు? మీ దేహముతో దేవుణ్ణి మహిమపరుస్తారని, మీ దేహంలో దేవుడు చేసిన కార్యాలను గురించి సాక్ష్యార్థమై మీరు అన్ని జనుల్లో సాక్షిగా నిలబడతారని, ఆయన ఇచ్చిన ప్రాణమైన, ఆయన పెట్టిన రక్తమైన, తాను చేసిన త్యాగమైన, నీకు దేవుడిచ్చిన బిడ్డలైనా, దేవుడిచ్చిన బండి అయినా, స్థలమైన, ఇల్లైనా, దేనిని ప్రభు నీకు ఇచ్చాడు దానిని బట్టి నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచు. ఎల్లవేళలందు దేవునికి కృతజ్ఞులై మీరు జీవించుదురుగాక. కృతజ్ఞత స్వభావమును దేవుడు మీకు ఇచ్చునుగాక. దేనిని మీరు మర్చిపోయే వారిగా ఉండకూడదు. 2020లో 2021లో ఇంచుమించు సగము దేశము తుడుచుకొని వెళ్ళిపోయింది. 2020, 2021 కరోనా అని, ఒమిక్రాన్ అని సగం రాష్ట్రం కాలగతుల్లో కలిసిపోయింది. ఏడో అరాకొర మనుషులు ఈ రోజు మిగిలింది. అరాకొర మనుషుల్ని దేవుడు ఎందుకు నిలబెట్టాడంటే వారి దేహముతో దేవుని మహిమపరుస్తారని. స్తోత్రం. వారి దేహమును దేవునికి ఆలయముగా ఉంచుతారని, వారి దేహాల్లో పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇస్తారని, వారి దేహాలలో దేవుని ఆత్మతో నింపుకొని దేవుని పనిలో పరిగెత్తుతారని దేవుడు సజీవులుగా నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన సగం జీవితం ఎట్లా అయిపోయింది? ఈ మిగతా సగం జీవితమైనా అయ్యా ఒకప్పుడు రోగాల దాన్ని బాగు చేశావు, ఒకప్పుడు నేను కుష్టి వ్యాధితో ఉన్నా బాగు చేశావు, ఒకప్పుడు దైనందిన జీవితం బాగు చేశావు, ఒకప్పుడు చాలని జీవితం బాగు చేశావు, సరిపోయిన జీవితం నాకు ఇచ్చావు. వీటన్నిటిని ఎందుకు ఇచ్చావు అంటే నేను మహిమపరచడానికి ఇచ్చాడు ఆయన. ఈరోజు దేవుడు నీకు ఒక బండి ఇచ్చాడు. స్తోత్రం. దేవుడు బండి ఇచ్చాడు. నా ఒక్క బండి గనక దేవుడు నాకు ఇస్తే అందరికంటే ముందు నేనే మందిరంలో కూర్చుంటా అంటాడు. ఎవరు? కొంతమంది నాతో అన్నారు, వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేశా, దేవుడు బండి ఇచ్చాడు. దేవుని మహాకృప. అందరికంటే లాస్ట్ వచ్చే దేవుడు అయ్యా అంటే అదిగో బండి కొనుక్కున్నాడే. స్తోత్రం. ఎందుకయ్యా ఈ పని చేసావంటున్నా? బండి ఇచ్చాడు కదా దేవుడు. సరదాగా 4 రౌండ్లు వేసి సరదాగా దాన్ని 3 సార్లు ముచ్చటగా ముద్దుగా చూసుకొని ఆ బండిని 1కి 10 సార్లు తుడుచుకొని దాన్ని అట చేసి నేను మా సరదాగా కట్టించి స్టైల్గా 4 రౌండ్లు వేసుకుని వచ్చేళ్ళకి 12 అయిందన్నా. సరేరా, నాకంటే ఏదో చెప్పా దేవుడు. హల్లెలూయా. దేవుడు నీకు బండి ఇచ్చిన తర్వాత కాలి నడకతో వచ్చిన టైం కంటే బండి ఇచ్చిన తర్వాత ఇంకా ముందే వచ్చి నువ్వు దేవుని మందిరంలో కూర్చోవాలి. దేవుడు నీకు ఒక స్థలం ఇచ్చాడు, ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధించే బిడ్డగా నువ్వు అందరికంటే ఇంకా ముందు నిలబడాలి. దేవుడు నీకు ఒక ఇంటిని ఇచ్చాడంటే ఆ ఇంటి విషయంలో మరి కాస్త దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నతమైన భయభక్తులతో కూడిన ప్రవర్తన కలిగి నిలబడాలి దేవుని సన్నిధిలో. కనుక దేవుడిస్తున్న ప్రతి దానిని బట్టి నీ దేహంతో దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉందురుగాక. హల్లెలూయా. ఇది మొదలుకొనేటి మనసును దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుని తపనంతా ఏం లేదు కానీ నేను సిలువ మోసాను. జాగ్రత్తగా వినండి. ఆయన ఎందుకు బాధపడుతున్నాడు తెలుసా? ఈ మాట ఇంతకు ముందు చెప్పా. ఆయన ఉమ్ము వేయబడ్డందుకు బాధపడతల్లా, ఆయన సిలువ వేయబడ్డప్పుడు బాధపడలా, మోయలేని భారమైన సిలువను మోస్తున్నప్పుడు ఆయన బాధపడలా. 3 అంగుళాలు కలిగిన ఆ ముళ్ళతోటి ఆయన తల మీద అమాంతంగా ఓ పెద్ద కర్ర తీసుకొని కొట్టి ఆ ముళ్ళు ఆయన మెదడులోనికి దూసుకొని పోయినప్పుడు ఆయనకు బాధ కలగల. ఆయన ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు బాధ కలగల. ఆయన ఒంటి మీద వస్త్రాలను లాగేసినప్పుడు ఆయనకు బాధ కలగల. ఆయనకి ఏది బాధ కలిగిస్తుందో తెలుసా?
ఆయన నిన్ను ఆశీర్వదించిన తర్వాత కూడా మీరు కృతజ్ఞులుగా జీవించట్లేదే, దానిని బట్టి ఆయనకు బాధ కలుగుతుంది. ఇంకా మీలో మార్పు లేని ఆ ప్రవర్తన ఏదైతే ఉందో దానిని బట్టి ఆయన బాధపడుతున్నాడు. ఇంకా మీలో మారు మనసు లేని ఆ మనసు ఏదైతే ఉందో దానిని బట్టి బాధపడుతున్నాడు. ఆయన ఇచ్చిన వాటన్నిటిని బట్టి మీరు కృతజ్ఞులుగా జీవించలేకపోతున్నారే, దానిని బట్టి ఆయన బాధపడుతున్నాడు. ఆయన మీకు ఇచ్చిన దాని విషయమే దేవుని సన్నిధిలో ప్రతి నిత్యము ఆయన సన్నిధిలో స్తుతించే బిడ్డలుగా ఉండట్లేదే అని ఆయన బాధపడుతున్నాడు. ఆయన చేస్తున్న కార్యాలకు తగిన ఏర్పాట్లు మీరు నడుచుకోవట్లేదని ఆయన బాధపడుతున్నాడు. ఆయన ప్రాణం పెట్టినట్టు కాదు, రక్తం ఇచ్చినందుకు కాదు, ఆయన మీ కొరకు తన ఆఖరి రక్తపు బొట్టును దారబోసినందుకు కాదు, కానీ ఆయన చేసిన కార్యాలన్నిటిని బట్టి కృతజ్ఞులుగా నడుచుకొందురుగాక. ప్రతి విషయంలో కృతజ్ఞత. దావీదు ఇప్పుడు చదివి 103:1 చదివి. ఇప్పుడు కీర్తన 103:1. అదిగో ఉపకారములలో దేనిని కూడా ఒక్కడు కూడా నీ జీవితంలో యేసన్న గారు అన్న మాట, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా సరే మన దేవుడు మర్చిపోడట. స్తోత్రం. ఏమిచ్చినా, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా సరే మన ప్రభు మర్చిపోడు. అట్లాంటిది దేవుడి ద్వారా ఎన్నో మేలులు పొందుకొని ఇలా ఆయన మర్చిపోతున్నారు. ఆయన సన్నిధికి ఇంకా దూరం అవుతున్నారు. ఆయన సన్నిధికి ఇంకా ఎడబాటు వస్తుంది. ఆశీర్వదించే కొలది ఎడబాటు, ఆశీర్వదించే కొలది దూరం అవుతున్నారు. దేవుడు ఇస్తున్న కొలది దూరం అవుతున్నారు. తండ్రి ఒక బిడ్డకి ఒక వస్తువు ఎందుకు ఇస్తాడంటే, వీడు నన్ను ప్రేమిస్తాడని, వీడు నాకు దగ్గరగా ఉంటాడని, వీడు నా మనసు అర్థం చేసుకుంటాడని, వీడు నాకు సహాయకుడుగా నిలబడతాడని తండ్రి ఏదైనా బిడ్డకి ఇచ్చేది. హల్లెలూయా. ఇప్పుడు మొన్న ప్రసాద్ గారు ఇమ్మానుయేలుకి బండి కొనిచ్చిండు. ఎందుకు కొనిచ్చిండు? వాడు కూడా కుటుంబంలో బాధ్యత కలిగి కుటుంబాన్ని మరి చక్కగా పోషిస్తాడని, కుటుంబంలో అవసరాలు తీరుస్తాడని, కొద్దిగా అండగా నిలబడతాడని కొనిచ్చాడు. అప్పుడు ఈ అబ్బాయి ఏం చేయాలా? ఆయన ఆశను ఏం చేయాలా? నెరవేర్చాలా? బండి కొనుక్కున్న కాంచి అసలు కంటికి కనపడపోతే ఆయన ఆశ ఏమైంది? బండి కొనుక్కున్న కాంచి అసలు కంటి ముందే లేకుండా ఎటో ఇష్టం వచ్చినట్టు తిరిగి ఎప్పుడో 4 రోజులకు 5 రోజులకు వస్తారు. ఎందుకంటారా నీకు బండి కొనిచ్చింది? అయ్యి అంటవానవా? హల్లెలూయా. ఎందుకంటారా నీకు కొనిచ్చింది? పర్లేదులే, కిస్తీలు కట్టుకుంటున్నంట. మొన్న కనపడితే ఏందయ్యా అంటే, అన్న కిస్తీ కట్టుకున్న ఈ నెల అన్నాడు. లైన్ లో పడడు. ప్రార్థన చేయండి అబ్బాయి కోసం. రెండోది, ఎందుకు కొనిచ్చాడయ్యా అంటే, కాస్త కుటుంబ బాధ్యతలు కొద్దిగా నాకు దగ్గరగా కొంచెం నన్ను అర్థం చేసుకుంటాడని కొనిచ్చాడు. అలాగే ఇప్పుడు దేవుడు మీకు స్థలం ఎందుకు ఇచ్చాడు? నా బిడ్డ అనాథగా ఉండకూడదు. అలాగనే దేవుడు నీ గర్భద్వారాన్ని ఎందుకు తెరిచాడు? గొడ్డుపోతురాలుగా నా కుమార్తె ఉండకూడదు. అలాగనే దేవుడు నీకు బండి ఎందుకు ఇచ్చాడు? కాలి నడకతో నువ్వు రాకూడదు, దర్జాగా రాజు వచ్చినట్టుగా మందిరానికి రావాలి. హల్లెలూయా. నీకు ఇంటిని ఎందుకు ఇచ్చాడు దేవుడు? అద్దెలలో నా బిడ్డలు బ్రతకకూడదు అని దేవుడు నీకు సొంత ఇంటిని ఇచ్చాడు. దాని విషయమై నువ్వు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే, కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత స్వభావం కలిగి ఉండాలి. ఆయన చేస్తున్న దానికి మరింత నీలో ఆ త్యాగం రావాలి. ఆయన చేసే కార్యాలను బట్టి మరింత నీలో త్యాగపూరితమైన మనసు ఆయన కనపడాలి. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే, ఒక్క బండి ఇస్తే ఎంత నమ్మకంగా ఉన్నాడు, మరొక బండి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడతాడు, మరింత పనిని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడతాడు. ఆయన తన స్వరక్తం ఎందుకు ఇచ్చాడంటే, మన దేహాలతోటి ఆయనను మహిమపరుస్తామని. హల్లెలూయా. గనుక ఆయన అన్ని ఇచ్చిన తర్వాత మనం దూరం అవుతున్నాం. ఇదే మనలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఆయన మనసు ఏమిటంటే, ఇస్తే బలపరచబడతారు, ఇస్తే ఇంకా నన్ను స్తుతిస్తారు, ఇస్తే నాకు సాక్షిగా ప్రకాశిస్తారు, ఇస్తే నా సన్నిధిలో నమ్మకంగా ఉంటారని ఆయన ఇస్తే, మనోళ్ళు అలాగా చూడండి. సమూయేలు గ్రంథం ఒక్కసారి నేను చదివించి ముగిస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 1వ సమూయేలు గ్రంథం 2:1-10 వచనాలు చదువుదాం త్వరగా. నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను.
చాలు చాలు, ఏ రోజైనా ఇలా పలికారా? అయ్యా, నువ్వు చేసిన కార్యమును బట్టి నా హృదయం ఉప్పొంగుచూ ఉన్నది, నీ యందు బలమును బట్టి నేను హర్షించుచూ ఉన్నాను. నా ఎడలు నువ్వు సముద్రమును 2 పాయలుగా చేసి ఎడారి స్థలములు నడిపిస్తున్నావు, దీనిని బట్టి నీ బలమును బట్టి నేను ఆనంద గానాలతో నీ నామమును స్తుతిస్తున్నానని ఏ రోజైనా అన్నారా? నీ కన్నులు ఎదుటికి శక్తికి మించిన కార్యం దేవుడు చేసి కన్నుల ముందు ఉంచినప్పుడు నా దేవునికి మహిమ కలుగును గాక, నా దేవునికి ప్రభావములు కలుగును గాక. నా దేవుడు నా ఎదుట భయంకరమైన ఒక శ్రమని ఆయన తొలగించినప్పుడు ఆయనకే సర్వ ప్రభావ కీర్తి కలుగును గాక అన్న పలుకుతున్న మాట ఇది. చదవయ్యా, క్లారిటీగా చదవండి ఘనంగా మాటని. నా హృదయము యెహోవా యందు సంతోషిస్తుంది, అదిగో మహాఫలము కలిగిన మనోళ్ళు అయితే ఏమంటారంటే, ఏముందిలేనా జాగ్రత్త, ఏముందని ఎప్పుడు అనొద్దు. దేవుడు నీకు ఇచ్చాడన్నా, దేవుడి కృపను బట్టి ఈ సంవత్సరం నేను బహుగా ఆశీర్వదించబడ్డా. ఈ నెల సమృద్ధి ద్వారా నా దేవుడు నాకు తెరిచాడు, సమృద్ధిగా నేను దేవుని సన్నిధిలో వర్ధిల్లాను. మాటే కదా, దేవుని మహిమపరచు, సంఘములో సాక్ష్యం ఇచ్చి దేవుని మహిమపరచు. చదువమ్మా. అదిగో దేనిని బట్టి, ఏ రోజైనా రక్షణను బట్టి సంతోషించారా? దేనిని బట్టి? ఆయన కలువరి శిలువలో మన కొరకు పెట్టిన ప్రాణమును బట్టి, ఆయన మన కొరకు గార్చిన ఆఖరి రక్తపును బొట్టును బట్టి సంతోషించే బిడ్డలుగా ఉండాలి. ఈ రోజు నేను రక్షణ తీసుకున్నానన్నంత వివేచన జ్ఞానం కూడా కొంతమందికి లేకుండా రక్షణ లేని బిడ్డలు ప్రవర్తించే ప్రవర్తన కలిగి ఉండారు. అయ్యో, నేను యెహోవా యందు రక్షణ తీసుకొని ఉన్నాను, ఆయన నాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను ఆనందించుచూ ఉన్నాను. చదవమ్మా. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. అసలు ఎందుకండి ఇంత గణపరుస్తుంది ఎందుకు చెప్పండి అన్న? గొడ్డుబోతురాలైన తన గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఆ ఒక్క భావమును బట్టి హన్నా ఈ ఘనమైన మాటలతో యెహోవాని గణపరుస్తుంది. చదవమ్మా, కింద ఆ మాట చదువు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. చూడండి, ఒక్క కార్యమే దేవుడు హన్నా పట్ల చేసింది. నీ పట్ల అన్నా, నువ్వు ఆయన నమ్ముకున్న కానించి ఈ రోజు దాకా ప్రతి క్షణం దేవుని కార్యాలు అనుభవిస్తూనే ఉన్నావు. లెగిస్తే కార్యం చూస్తున్నావు, కూర్చుంటే కార్యం చేస్తున్నావు. ఫోన్ ఎత్తితే, అయ్యా ఇదిగో ఈ విధంగా నిన్ను ఇక్కడ ఇట్లా నీకు మేలు కలిగింది, ఇలా నీకు ఈ చీటీ నీకు తగిలింది, లేదంటే ఈ విధంగా నీకు పలానా పొలం వచ్చింది, పలాంది నీకు మేలు కలిగిందని ఫోన్ ఎత్తినా మేలు చెప్తున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్ళినా మేలే, పని చేసినా మేలే, పని చేసిన తర్వాత డబ్బులు తీసుకున్నా మేలే. ఏ కార్యమును బట్టైనా నువ్వు దేవుని ప్రభావ మహిమలను బట్టి నువ్వు ఆయన కీర్తించావా? హల్లెలూయా. చదువమ్మా, మాట ఏమంటుంది? ఆశ్రయ దుర్గము ఏదియు లేదు. యెహోవా అనంత జ్ఞాని యొక్క దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. రానియొద్దు. ఆమె ఏమంటుందో చూడండి. నా పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆయన కీర్తిని ప్రకటిస్తూ ఉన్నా. ఈ రోజు దాకా ఆయన చేసిన కార్యాలను మర్చిపోయి ఈ రోజు ఆయన ఏం చేశాడు నాకు, నేనేం పొందుకున్నా, ఇది ఇంతేలే అది అంతేలే, ఎప్పుడు అట్లా మాట్లాడొద్దు. స్తోత్రం. దేవుడు హన్నాకి ఒక్క కార్యమే చేసింది, ఇంకేం చేయాలి. 1, 70 సంవత్సరాలు దేవుని మందిరంలో పరిచర్య చేసే భాగ్యం ఇచ్చాడు. 2, గొడ్డుపోతురాలు నీకు పిల్లలు లేరని ఆమెను అందరూ వచ్చి నిందిస్తుంటే దేవుడు తన నిందను జ్ఞాపకం తెచ్చుకొని ఆమెకు ఒక మంచి మగబిడ్డనిస్తే ఆ బిడ్డని దేవుని మందిరానికి ఇచ్చి ఆమె తన బసలో ఆమె శత్రువులు ఎదుట ఆమె ఏమంటుందంటే, యెహోవా వంటి దేవుడు ఒక్కడును ఏం చేశాడని లేడంటే, నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడయ్యా. ఆ కృతజ్ఞత ఈ రోజుకుందా? నాకు మగబిడ్డ లేకపోతే దేవుడు నాకు ఇచ్చాడయ్యా, ఆ భావం ఉందా? నాకు బండి లేక కాలుతో నడుచుకుంటూ పోయేటప్పుడు దేవుడు నన్ను చూశాడయ్యా, ఆ భావన నీకుందా? కనీసం నా పేరు మీద గజం స్థలం కూడా లేదు, ఈ రోజు నాకు 2-3 రిజిస్ట్రేషన్స్ స్థలాలు ఇచ్చాడయ్యా. కనీసం నెత్తిన నీడలేని బ్రతుకయ్యా నాది. ఈ రోజు నా దేవుడు మంచి ఇంటిలో నివాసం చేయడానికి సహాయం చేశాడు. ఒక కృతజ్ఞత భావముతో ప్రతి స్థలమందు ఆయన మీరు మహిమ పరచుదురుగాక.
ఆయన ప్రభావ కీర్తిని ప్రజలలో ఉచ్చరించుదురుగాక. ఆయన రక్షణను బట్టి ఎల్లప్పుడూ ఆనందించుచు ఆయనను మీ దేహంతో మహిమపరచుదురుగాక. ఆయన కోరుకుంటుంది ఇదొక్కటే మీలో నాలో. ఆయన ప్రాణమిచ్చి స్వరక్తమిచ్చి ఏం కోరుకుంటున్నారంటే రక్షణను బట్టి మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థనలో కూర్చున్న ప్రతిసారి అయ్యా నువ్వు నన్ను రక్షించినందుకు స్తోత్రములు, నాకు నీ రక్షణ దయచేసినందుకు స్తోత్రములు, నా పాపములు కడిగినందుకు స్తోత్రములు, నన్ను పరిశుద్ధపరిచినందుకు స్తోత్రములు. ఈ భావం, ఈ అనుభవం నీ ప్రార్థనలో మొదటగా ఉండాలి. స్తోత్రం. రెండోదయ్యా నీవిచ్చిన ప్రతి దానిని బట్టి నీకు స్తోత్రం. నీ వంటి దేవుడు ఎక్కడున్నాడయ్యా, నీలాంటి బలము కలిగిన దేవుడు ఎక్కడున్నాడయ్యా అని ప్రతి క్షణం ఆయన ప్రభావ కీర్తిని బట్టి మీరు ఆయన మహిమపరచుదురు గాక. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనలో చెప్పండి? ఆయనను తిన్నా తినకపోయినా ఏ స్థితిలో ఉన్నా ఆయన ఒక దినాన్ని చేసిన కార్యాన్ని బట్టి ఆయనను మీరు స్తుతించే వారిగా ఉందురుగాక. అట్టి కృపను దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. ఇప్పుడు అందరూ నేను మోకాల మీద కొద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను వాక్యాన్ని బట్టి, ఆ తర్వాత మనం ప్రభు బలగా సిద్ధపడదాం. ప్రభావముల గురించి ఆయనను సలుతించు. ఆయన చేసిన ఉపకారములను దేన్ని మర్చిపోవద్దు. ఒకనొక దినాల పాపములో, శాపములో, దారిద్ర్యములో ఉన్న మన బ్రతుకులను తన స్వరక్తమిచ్చి కాపాడిన దేవుడు ఆయన. చేయి, ప్రార్థన చేయి. ఒకప్పుడు నా బ్రతుకేమిటి జ్ఞాపకం తెచ్చుకో. 2020 సంవత్సరంలో మనం ఎలా ఉన్నాం? మొదటిగా 2000 సంవత్సరంలో మనం ఎలా ఉన్నాం? 2005లో ఎలా ఉన్నాం? 2010లో ఎలా ఉన్నాం? 2015లో ఎలా ఉన్నాం? 2020లో ఏమిటి? 2022లో ఈ రోజు మన స్థితి ఏమిటి? ఒకప్పుడు మన స్థితి ఏమిటి? ఈ రోజు మనం ఏమి కలిగి ఉన్నాం? అప్పుడు మనం యేసుని కలిగి లేము, ఈ రోజు యేసుని కలిగి ఉన్నాం. దానిని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పు. రెండోది, ఆయన ఇచ్చిన వాటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పి, అయ్యా వెనకబడ్డానయ్యా, నిన్ను ఆరాధించే విషయంలో వెనకబడ్డానయ్యా, నీ సన్నిధిని స్తుతించే విషయంలో వెనకబడ్డానయ్యా, నీకెప్పటికీ వెనకబడనయ్యా. నా దేహంతో నిన్ను మహింపరుస్తానయ్యా, నా దేహంతో నిన్ను ఆరాధిస్తానయ్యా, నీవిచ్చిన వాటిని బట్టి ప్రతి క్షణం నిన్ను స్తుతిస్తానయ్యా అని నీ హృదయంలో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ఒప్పుకోలు మనసుతోటి ఆయన సన్నిధిలో స్తుతించు. హృదయపూర్వకంగా మొరపెట్టు, ప్రార్థన చేయి. ఈ లోకంలో అందరి నుంచి విడిచిపెట్టిన ఆయన రక్షణ నీకు తోడై ఉండిద్ది. దానిని బట్టి దేవుని సన్నిధిలో ఆనందించచ్చు, ఆయన సన్నిధిలో స్తుతించే బిడ్డగా ఉండాలి. చేమ ప్రార్థన చేయాలి హృదయపూర్వకంగా. సర్వోన్నతుడా నీకు స్తోత్రం, సర్వాధికారి నీకు స్తోత్రం. దేవుడిచ్చిన రక్షణను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్పున్నారు తెరిచి. నీ డబ్బా ఈ రోజు దాకా నిన్ను నిలబెట్టింది, నీ జ్ఞానమా, నీ బలమా? ఆయన రక్షణ నిన్ను నిలబెట్టింది. ఆయన రక్షణ ఈ రోజు దాకా నిన్ను కాపాడుతూ వచ్చింది. ఆయన రక్షణే నీకు ప్రాకారాలుగా ఉంది. ఆయన రక్షణే దహించు అగ్నిగా నీ చుట్టూ నిలబడి నిన్ను కాపాడుతూ నడిపిస్తుంది. రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పు. ఆయన సన్నిధిలో రక్త మాంసాలలో పాలు పంపులు పొందించే భాగ్యం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పు. అయ్యా, ఏ పాటి దానును, ఏ పాటి వాడును, నా యందు నీకున్న ఈ ప్రేమను బట్టి, నా యందు నీకు ఉన్న నాయనా, ఈ యొక్క నా తండ్రి ఉన్నతమైన నాయన, ఈ యొక్క కృపను బట్టి నీకు స్తోత్రమయ్యా అని హృదయపూర్వకంగా విజ్ఞాపన చేద్దాం. దేవుడు ఎందుకని ఈరోజు ఈ కృతజ్ఞత అని సారాంశం నా హృదయంలో పెట్టాడు అంటే, కృపచేత ఉచితముగా మనం రక్షించబడ్డాం, దానికి కృతజ్ఞులమై ఉండాలి. కృపచేత రక్షించబడ్డాం, దానికి కృతజ్ఞులమై ఉండాలి. మన దేహం దేవుని ఆలయమై ఉంది. ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరిచినట్టుగా స్తోత్రమయ్యా. నువ్వు చేసిన ఉపకారములలో దేనిని మరొక మా జీవితాల్లో నాయన ఆ అనుభవం కలిగి నడుచుకోవటానికి సహాయం దయచేయండి. మా జీవితాలలో దేవాని సన్నిధిని గురించి నా ప్రభువా కృతజ్ఞత కలిగి జీవించుటకు కృప దయచేయండి. నీవిచ్చిన రక్షణను బట్టి, మా కొరకు నాయన నువ్వు చేసిన
ప్రాణ త్యాగమును బట్టి మా కొరకు నువ్వు కార్చిన ఆఖరి రక్తపు బొట్టును బట్టి నిన్ను మహిమపరిచే కృప దయచేయండి. ప్రాణాత్మ శరీరములతో నా ప్రభువా నిన్ను ఆరాధించే కృప దయచేయండి. నీ సన్నిధిలో నా ప్రభువా నా కొరకే నువ్వు మరణించావని, నా కొరకే సిలువ మోసావయ్యా, నా కొరకే ముళ్ళ కిరీటాన్ని నాయన ధరించుకున్నావయ్యా, నా కొరకే భూమి వేయబడ్డా, నా కొరకే కదా, నా కొరకు నా వారు ఎవ్వరు చేయని త్యాగము నా కొరకు చేసినందుకు స్తోత్రమయ్యా. ఎప్పుడు మర్చిపోవద్దు, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని ఏ క్షణం కూడా మనం మర్చిపోకూడదు. నా ఆత్మ బిడ్డలందరినీ దర్శించి నువ్వు చేసిన కార్యాల విషయమై ఎల్లవేళలు యందు కృతజ్ఞులుగా నడుచుకునే కృపను భాగ్యమును దయచేసి నీ సన్నిధిలో నాయన ఇచ్చిన రక్షణను బట్టి, పొందుకున్న కార్యాలను బట్టి, అయ్యా అనుభవిస్తున్న ఆరోగ్యమును బట్టి, చూస్తున్న కార్యాలను బట్టి నీ సన్నిధిలో ఎల్లవేళలు యందు కృతజ్ఞులుగా జీవించే కృపను గురించి నీ సన్నిధిని దీవించి కృపాక్షేమాలతో నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా.